ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు: భారతదేశ ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటా జెండా కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. వార్తల వివరాలు: ప్రపంచంలోనే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డం మనందరికీ గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకోవడానికి దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు సిద్దమయ్యారని, దేశ ఐక్యత, గౌరవానికి ఈ వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. ఆర్థిక, క్రీడా, మౌలిక వస్తుల కల్పన రంగాల్లో దేశం సాధించిన విజయాలను ఆమె ప్రశంసించారు. ఎందరో పోరాటాలు చేసిన ఫలితంగా భారతదేశానికి స్వతంత్రం సిద్దించిందని, స్వతంత్ర సాధనలో గిరిజనులు కీలక భూమిక పోషించారని అన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని వచ్చే ఏడాది మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని రాష్ట్రపతి పేర్కొంటూ, अंतरधारा के रूप में सदैव विद्यमान रही हमारी विभिन्न परंपराओं और मूल्यों को पीढ़ी दर पीढ़ी हमारे महान स्वाधीनता सेनानियों ने नई अभिव्यक्ति प्रदान की। मार्गदर्शक नक्षत्र की तरह राष्ट्रपिता महात्मा गांधी ने स्वाधीनता संग्राम की विभिन्न परंपराओं और उनकी विविध अभिव्यक्तियों को एकजुट किया। सरदार पटेल, नेताजी सुभाष चंद्र बोस और बाबा साहेब आम्बेडकर तथा भगत सिंह और चंद्रशेखर आजाद जैसे अनेक महान जननायक भी सक्रिय थे। ये एक राष्ट्रव्यापी आंदोलन था जिसमें सभी समुदायों ने भाग लिया। आदिवासियों में तिलका माझी, बिरसा मुंडा, लक्ष्मण नायक और फूलो जानो जैसे कई अन्य लोग थे जिनके बलिदान की अब सराहना हो रही है। భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశానికి పునాది వేసిన మహనీయుల నిస్వార్థ త్యాగాన్ని, అమేయ ధైర్య సాహసాలను మనకు స్ఫురణకు తీసుకువచ్చే ఒక పవిత్ర సందర్భం ఈరోజేనని వారు తమ సందేశాల్లో పేర్కొన్నారు. ఢిల్లీలోని చారిత్రాత్మకమైన ఎర్రకోటలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. వికసిత్ భారత్ 2047 అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పునరుత్తేజాన్ని అందించడానికి ఈ వేడుకలు ఒక వేదికగా దోహదం చేస్తాయి. ఎర్రకోటలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక అతిథుల్లో యువకులు, గిరిజనులు, రైతులు, మహిళలు వంటి వారు ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్కు చెందిన 84 మందికి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. వీరిలో 4 అంగన్వాడీ ఆశా కార్యకర్తలు, రైతు ఉత్పత్తి సంస్థలకు చెందిన వారు, విద్యార్థులు, సర్పంచులు ఉన్నారు. మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, రైతులకు కూడా స్వతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది. కాగా ఆకాశవాణి సహకారంతో రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వివిధ ఆన్లైన్ పోటీల్లో గెలుపొందిన 3,000 మంది విజేతలు కూడా ఉన్నారు. భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఉభయ రాష్ట్రాల ప్రజలు సంసిద్దులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో అధికారికంగా జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటుండగా, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇందుకు సంబంధించి 2 రాష్ట్రాల అధికారులు ఏర్పాట్లు చేశారు.
భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ విభాగాల అధికారులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పోలీస్ పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1037 మందికి ఈ పతకాలను ప్రకటించారు. ఇందులో 213 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంటరీ, 94 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 729 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు, మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అందజేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 46 మందికి ఈ పురస్కారాలు లభించాయి. ఈ పురస్కారాలు పొందిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 21 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఉన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం లభించడం విశేషం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత స్వతంత్ర సమరంలో ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల ప్రజలు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకాలు చేతబూని ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం జరుగుతోంది. భారతదేశ పౌరులుగా జాతీయ సమైక్యత, సమగ్రతలను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ వారు నినాదాలు చేశారు. మరొక వైపు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతరులు తమ తమ కార్యాలయాలు, ఇళ్లపై హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాలను ఏర్పాటు చేసి తమ దేశ భక్తిని చాటుతున్నారు. तिरंगा घर घर तिरंगा हर घर तिरंगा तिंटा झंडा मने मनेगु त्रिवर्णा हर घर तिरंगा. ఆంధ్రప్రదేశ్లో పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గుడివాడలో ఈరోజు ప్రారంభిస్తారు. విజయవాడలో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు నాయుడు గుడివాడ సందర్శించి అన్నా క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. గుడివాడ 24వ వార్డులోని రామబ్రహ్మం పార్కులో ఈ క్యాంటీన్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా మొదటి అన్నా క్యాంటీన్ను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో ప్రారంభిస్తున్నారు. మిగతా 99 క్యాంటీన్లను మంత్రులు, స్థానిక శాసనసభ్యులు వారి వారి ప్రాంతాల్లో రేపు ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. విదేశీ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాదిరిగానే రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మరొక నగరాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో విస్తృత స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 15 రోజుల తన విదేశీ పర్యటన ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 31,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. దశాబ్దాల కల సాకారం చేసే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముల్కల్పల్లి మండలం పూసుగూడెం వద్ద ఆయన పైలాన్ను ఆవిష్కరిస్తారు. పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేసి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతదేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటా జెండా కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పేదలకు తక్కువ ధరకే భోజనం అందించే అన్నా క్యాంటీన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.